హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిఏ 365. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. అలాగే వార్తల్లో నిలిచినటువంటి కొన్ని సంఘటనలకు సంబంధించి, అలాగే వివిధ రకాల గిరిజన తెగలకు సంబంధించి కానీ, లేదంటే కొన్ని ఇంప్లాంట్ వైరసెస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటుగా కొన్ని ఇంటర్నేషనల్, నేషనల్ సంబంధించి, అలాగే వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులకు సంబంధించి కూడా కొంత కరెంట్ అఫైర్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ముందుగా వచ్చేసి మనకు గిరిజన తెగలకు సంబంధించి జిఎస్ సంబంధించి ఎవరైతే పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించి జనరల్ స్టడీస్ కింద మనకు గిరిజన తెగలకు సంబంధించి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే భౌగోళికంగా చూసుకున్నట్లయితే అరణ్యాలు, కొండ, ఒంటరి ప్రాంతాల్లో నివసించే అటవీ ఉత్పత్తులు లేదా పోడు వ్యవసాయంపై ఆధారపడుతూ ప్రత్యేకమైన సంస్కృతులు, వేషధారణ విధానాలు కలిగి ఉన్న వారే గిరిజనులని పిలవడం జరుగుతుంది. వీరికి కూడా కొంత రాజ్యాంగపరమైనటువంటి గుర్తింపు అయితే ఉండడం జరిగింది. వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆర్టికల్ 366/25కి సంబంధించి అనేది గిరిజనుల యొక్క తెగను అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక ఆర్టికల్ 343/2 ప్రకారం రాష్ట్రపతి గుర్తించిన గిరిజనుల జాబితాను పార్లమెంట్ చట్టం ద్వారా సమర్పించవచ్చు. అలాగే ఎస్టీల వర్గీకరణ గుర్తింపు విషయంలో రాష్ట్రాలకు, గవర్నర్కు ఎలాంటి అధికారం అయితే ఉండదండి. అలాగే ఆర్టికల్ 244 ప్రకారం గిరిజన ప్రాంతాల్లో వారి సంస్కృతికి, జీవన శైలికి కానీ విధానానికి ఏమైనా ఆటంకం కలగకుండా ప్రత్యేక పాలన విధానంపై ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆర్టికల్ 244 సంబంధించి ఆర్టికల్ 244/1కి సంబంధించి మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల మినహాయించి మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో పరిపాలనకు సంబంధించి రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లోని నిబంధనలను అనుసరించి పరిపాలన అయితే కొనసాగడం జరుగుతుంది. ఆర్టికల్ 244(2)కి సంబంధించి ప్రకారం అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లో 6వ షెడ్యూల్ పొందుపరిచినటువంటి నిబంధనల ఆధారంగా కొనసాగించాలి. 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజన సహా మండళ్ళు ఉండాలి. అలాగే 6వ షెడ్యూల్ ప్రకారం స్వయం ప్రతిపత్తి కలిగిన గిరిజన జిల్లాలకు ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది. ఇక ఈ గిరిజనులకు సంబంధించి జనాభా పరమైనటువంటి వివరాలు చూసుకుంటే 2011కు సంబంధించినటువంటి గిరిజనులు వచ్చేసి 10.45 కోట్లు. దేశ జనాభాలో వీరి శాతం వచ్చేసి 8.6 అయితే ఇవ్వడం జరిగింది. 2001 నుంచి 2011 మధ్యకాలంలో గిరిజనుల జనాభా 23.7% అయితే పెరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. మీ ఒక న్యూస్ పేపర్ అంటే నార్మల్గా ఒక పేపర్ తీసుకుని అందులో మీకు పాయింట్స్ అనేది క్లియర్ కట్ రాసుకోండి ఒకసారి, నేను వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే. ఇక గిరిజనాల్లో లింగ నిష్పత్తి దేశవ్యాప్తంగా 990 నుంచి ఇక్కడ చూసుకోవచ్చు 0 నుంచి 6 ఇయర్స్ సంబంధించినటువంటి లింగ నిష్పత్తి వచ్చేసి 957 అయితే ఉండడం జరిగింది. అలాగే తెలంగాణ గిరిజనులకు సంబంధించి ఇంపార్టెంట్ అనేది ఈ స్టార్ మార్క్ అయితే పెట్టుకోండి. తెలంగాణలోని 2011 జనాభా లెక్కల ప్రకారం 32.876 లక్షల గిరిజనులు అయితే ఉండడం జరిగింది. తెలంగాణ జనాభాలో వీరి శాతం వచ్చేసి 9.34గా, వారి యొక్క అక్షరాస్యత శాతం వచ్చేసి 49.51గా నమోదు కావడం అయితే జరిగింది. రాష్ట్రంలో 32 గిరిజన తెగలు అయితే ఉండడం జరిగిందండి. 2వ స్థానంలో మాత్రం కోయలు ఉంటే 3వ స్థానంలో గోండులు ఉన్నారు. అదే మొదటి స్థానం వచ్చేసి గిరిజన తెగ అయినటువంటి బంజారాలకు సంబంధించి మొదటి స్థానం అయితే ఉండడం జరిగింది. రాష్ట్రంలో 32 గిరిజన తెగలు, వీటికి సంబంధించి 4 పీవీటీజీలు ఉండడం జరిగింది. అవి కొండారెడ్లు, చెంచులు, కొలములు, తోటిల వంటికి సంబంధించినటువంటి సబ్ కేటగిరీస్ అయితే ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ఒకసారి. జింబాబ్వేలో మరణశిక్ష రద్దుకు సంబంధించి ఒక లేటెస్ట్ కరెంట్ అఫైర్ అయితే ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. ఇటీవల మరణశిక్ష రద్దు బిల్లుకు జింబాబ్వే పార్లమెంట్ ఆమోదం అయితే తెలిపింది. ఈ బిల్లుకు అధ్యక్షుడు ఎమర్సన్ మృగాంగ్వా ఆమోద ముద్ర వేయడంతో మరణశిక్ష రద్దు బిల్లును చట్టరూపంగా దాల్చింది. జింబాబ్వేలో చివరిసారిగా 2 దశాబ్దాల క్రితం మరణశిక్షను అమలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరణశిక్ష రద్దు చట్టం అమలులోకి రావడంతో దాదాపు 60 మంది ఖైదీలకు మరణశిక్ష నుంచి విముక్తి అయితే లభించడం అయితే జరిగింది. 2005 నుంచి జింబాబ్వేలో ఉరిశిక్షలపై తాత్కాలిక నిషేధం ఉన్న హత్య, రాజద్రోహం, ఉగ్రవాదంతో సహా పలు నేరాలకు కూడా కోర్టును మరణశిక్షలను విధిస్తూనే ఉన్నారు. కోర్టులు ఇకపై ఏ నేరానికైనా ఉరిశిక్ష విధించలేవని, ఇప్పటికే విధించిన మరణశిక్షను కూడా జైలు శిక్షగా మార్చాల్సి ఉంటుందంటూ కూడా ఇక్కడ ఈ ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది. అలాగే అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం ప్రపంచంలోని 300 దేశాలు ఉరిశిక్షను విధిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 113 దేశాల్లో 24 ఆఫ్రికన్ దేశాలు మరణశిక్షను పూర్తిగా రద్దు చేయాలని పేర్కొన్నట్లు కూడా ఇక్కడ కరెంట్ అఫైర్స్లో మనకు ఇక్కడ వార్తల్లో అయితే నిలవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మనకు
మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి ఇంపార్టెంట్ అనేది దేశంలోనే తొలి గాజు వంతెనకు సంబంధించి ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి తీరంలో వివేకానంద మండపం తిరువల్లవార్ విగ్రహాన్ని కలిపేలా దేశంలోని సముద్రం మధ్యన తొలి గాజు వంతెనను తమిళనాడు ప్రభుత్వం నిర్మించింది. దీనికి సంబంధించి ఇటీవల స్టాలిన్ గారు అయితే ఇక్కడ వీటికి సంబంధించి ఓపెన్ అయితే చేయడం జరిగింది. ఇక రూపాయలు 37 కోట్లతో 77 మీటర్ల పొడవు 10 మీటర్ల వెడల్పుతో దీనికి సంబంధించి నిర్మించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి కూడా చూసుకోవచ్చు అండి ఇక్కడ ఈ కార్యక్రమం ఎప్పుడు జరిగిందనేసి. కన్యాకుమారి తీరంలో స్వామి వివేకానంద స్మారక మండలానికి 77 మీటర్ల దూరంలో తిరువల్లువార్ విగ్రహాన్ని 2000లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమం జరిగి జనవరి 1 నాటికి 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం 2 రోజుల పాటు సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేతృత్వంలోని గాజు వంతెనను ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే ప్రారంభించినట్లు కూడా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫీడే వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్కు సంబంధించి ఇక్కడ వార్తల్లో ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్కి సంబంధించి న్యూయార్క్ వాల్ స్ట్రీట్లో జరిగినటువంటి ఫీడే వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ 2024కు గాను బ్లిస్ట్ చెస్ ఛాంపియన్షిప్ మహిళల విభాగంలో భారత్ స్టార్ చెస్ ప్లేయర్ అయినటువంటి గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి గారు అయితే వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ విజేతగా నిలవడం జరిగింది. ఇది 2019లో తొలిసారిగా ప్రపంచ ర్యాపిడ్ టైటిల్ సాధించినటువంటి హంపికి ఇది 2వ ప్రపంచ ర్యాపిడ్ టైటిల్. దీంతో వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్కు 1 కంటే ఎక్కువసార్లు గెలిచిన క్రీడాకారుల్లో చైనా క్రీడాకారిణి జూ వెంజున్ తర్వాతి స్థానంలో హంపి అయితే నిలవడం జరిగింది. ఫస్ట్ స్థానంలో చైనా క్రీడాకారిణి ఉంటే సెకండ్ స్థానంలో మన ఇండియన్ సంబంధించి చూసుకున్నట్లయితే కోనేరు హంపి గారు అయితే ఇక్కడ నిలవడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించి వరల్డ్ చెస్ ఛాంపియన్ 2012లో కాస్యం, 2023లో రజతం సాధించడం జరిగింది. కోనేరు హంపి 2023లో అర్జున అవార్డు. ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఒక్కసారి మీరైతే ఇక్కడ క్లియర్గా ఈ పాయింట్ని అయితే హైలైట్ అయితే చేసుకొని చూపెడతాం మీకు. కోనేరు హంపికి సంబంధించి 2023లో రజతం అయితే సాధించడం అయితే జరిగింది. అర్జున అవార్డు వచ్చింది 2003లో. 2007లో పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. అండర్ 10, 12, 14 వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్ గెలుచుకోవడంతో పాటుగా ఉమెన్ గ్రాండ్ మాస్టర్ కూడా అయ్యారు. వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్లో 4 సార్లు టాప్ 3లో గెలుపు పొందడం అయితే జరిగింది. ఇక్కడ వార్తల్లో అయితే నిలవడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి గ్రీన్ ఎనర్జీ హబ్గా తెలంగాణ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ఏ సదస్సులో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అయితే ఇక్కడ ఉండడం జరిగింది. చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి తెలంగాణ గ్రీన్ ఎనర్జీ హరిత ఇంధనం హబ్గా మార్చాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. 2030వ సంవత్సరానికి అదనంగా 20,000 మెగావాట్ల వాట్లు అలాగే 2035 కల్లా 31,809 మెగావాట్ల హరిత ఇంధన ఉత్పత్తిని సాధించి ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ అగ్రగామిగా ఉండేందుకు ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ విజువల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక మరొక కరెంట్ అఫైర్ సంబంధించి చూసుకున్నట్లయితే 2025లో 3.64 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు ఇచ్చేందుకు అయితే కొత్త ఉద్యోగాలు అండి. గత ఏడాది వారానికో జీసీసీ కమిటీ ఇప్పటికీ కొలువుదీరిన 1800 సెంటర్లు ఏఐ, ఎంఎల్, క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ కీలకం ఇన్వెక్టర్స్ వార్షిక నివేదికలో వెల్లడించినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇది వచ్చేసి రిపోర్ట్ అన్నమాట, రిపోర్ట్ నేమ్ అన్నమాట, అంటే ఏ సంస్థ రిపోర్టు ఇచ్చిందనేసి ఈ 2025కి సంబంధించినటువంటి ఈ కొత్త ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇచ్చినటువంటి సంస్థ నేమ్ వచ్చేసి ఇన్వెక్టర్స్ వార్షిక నివేదికలో ఇది అంశాన్ని అయితే వెల్లడించడం జరిగింది. ఇక భారీ స్థాయిలో పట్టభద్రులు ఉన్నా కానీ మనం చూసుకున్నట్లయితే 50% జీసీసీలో అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. దేశంలో ఏటా 15 లక్షల మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు బయటకు వస్తున్న నిపుణుల కొరత ఎక్కువగా ఉందనే అంశంపై కూడా ఇక్కడ చర్చించినట్లు కూడా తెలుస్తుంది. ఇక దేశంలో ఎందుకంటే నివేదికలో ఇతర అంశాలకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ప్రస్తుతం దేశంలోని జీసీసీలో ఉపాధి పొందుతున్న వారికి సంబంధించి 19 లక్షలు ఉంటే 2030 నాటికి ఈ ఉద్యోగుల సంఖ్య దాదాపు 28 లక్షలకు అయితే వెళ్తుందంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక సాఫ్ట్వేర్ నిపుణులు వచ్చేసి 33 లక్షలు ఉంటే భారత్లో ఏఐఎంఎల్ నిపుణులు వచ్చేసి 4.4 ల్యాక్ సంబంధించినటువంటి ఉండడం జరిగింది. ఇక లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కొన్ని అంశాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కేంద్ర క్రీడల శాఖ 2024 ఏడాదికి క్రీడా అవార్డులను జనవరి 2న ప్రకటించింది. మేజర్ ధ్యాన్ చంద్, ఖేల్ రత్న, అర్జున
అలాగే అర్జున లైఫ్ టైం, ద్రోణాచార్య లైఫ్ టైం ఇందులో ఉండడం జరిగింది. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని దొమ్మరాజు గుకేష్ చెస్లో, హర్మన్ ప్రీత్ సింగ్ గారు హాకీ, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్, మను భాకర్ షూటింగ్ సాధించడం జరిగింది. ఈసారి 32 మందికి అర్జున అవార్డులు లభించగా వీరిలో రికార్డ్ స్థాయిలో 17 మంది పారా క్రీడాకారులు ఉన్నారు. జనవరి 15 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రీడాకారులకు పురస్కారాలు అందించేందుకు ఇక్కడ సన్నద్ధమైతే అవుతున్నారు. ఖేల్ రత్నకు ₹25 లక్షలు, అర్జున అవార్డుకు 15 లక్షలకైతే నగదు బహుమతి అయితే లభించడం అయితే జరుగుతుంది. ఇక భారతదేశంలో 1901 నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు సంబంధించి నేను ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో భాగంగా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి సంచార ప్రయోగశాల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న శ్రీధర్ బాబు. సంచార ప్రయోగశాల వాహనాలు ప్రారంభమైనట్లు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. 45 రోజుల పాటు విద్యార్థులకు అవగాహన, మంత్రి శ్రీధర్ బాబు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక ఎక్కడి నుంచైనా పింఛన్ చేసుకునే అవకాశం ఉంది. ఈపీఎఫ్లో ప్రాంతీయ కార్యాలయాల్లో కేంద్రీయ పింఛన్ విధానం అమలు చేసినట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే చూసుకోవచ్చు. ఈపీఎస్ పింఛన్దారులు ఇక దేశం నుంచి ఎక్కడి నుంచైనా ఏ బ్యాంకు నుంచైనా పింఛన్ తీసుకునేందుకు ఉద్యోగుల భవిష్యత్తు సంస్థ అయినటువంటి ఈపీఎఫ్ఓ వీలు కల్పించింది. ఇందుకోసం దేశంలోని అన్ని ప్రాంతాల కార్యాలయాల్లో కేంద్రీయ పింఛన్ చెల్లింపు విధానాన్ని సిపిపిఎస్ అమలులోకి అయితే తీసుకురావడం జరిగింది. దీన్ని చేయగానే ఈ సిపిపిఎస్లో లబ్ధిదారులు ఏ బ్యాంకు నుంచైనా తమ పింఛన్లను అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు అని కూడా తెలపడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసుకున్నట్లయితే చైనా కొత్త కౌంటీలపై భారత్ తీవ్ర ఆగ్రహం అండి. హౌతాన్ ప్రిఫెక్చర్ కొత్త కౌంటీలకు ఏర్పాటు చేస్తున్నట్లు చైనా ప్రకటించడం జరిగింది. భారత తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేసింది. కేంద్రపాలిత ప్రాంతం లబ్దక్లోని భూభాగాలను ఈ కొత్త కౌంటీలు చేర్చడంపై మండిపడింది. బీజింగ్ అక్రమంగా బలవంతంగా చేసిన అక్రమాలు ఈ కౌంటీల ఏర్పాటుతో చట్టబద్ధం కాబోవని శుక్రవారం విలేకరుల సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అయినటువంటి రణ్దీప్ జైస్వాల్ స్పష్టం చేయడం జరిగింది. చైనా చర్యలు భారత సార్వభౌమత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో కూడా వారు అనడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ సంబంధించి చూసుకున్నట్లయితే వందే భారత్ స్లీపర్ @180 కిలోమీటర్స్ అండి. ఇది వార్తల్లో నిలవడం జరిగింది. మేజర్ ఇంపార్టెంట్ స్టార్ మార్క్ అయితే పెట్టుకోండి. ప్రయోగాత్మక పరీక్షల్లో మరో దశ పూర్తి చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ ముమ్మర కసరత్తు అయితే చేసింది. ఇందులో భాగంగా రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచేందుకు పలు పరీక్షలు నిర్వహిస్తుంది. తాజా పరీక్షలో రైలు గరిష్ట గంటకు 108 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. దీనికి సంబంధించిన వీడియోను కూడా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేయడం జరిగింది. అంత వేగంలోనూ రైల్లో ట్రేపై పెట్టిన గ్లాసులో కూడా చుక్క నీరు కూడా కింద పడిపోవడం కూడా అందులో కనిపిస్తుంది. రాజస్థాన్లోని కోట ఇక్కడ స్టేషన్ గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ వార్తలో అంటే మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అడిగినప్పుడు అడుగుతారు. ఇక్కడ చూసుకున్నట్లయితే రాజస్థాన్కి సంబంధించి రాజస్థాన్లోని కోటా అండ్ లబాన్ అనే స్టేషన్లో మధ్య లోడెడ్ స్థితిలో ఉన్నటువంటి రైలును విభిన్నమైన ట్రాక్ పరిస్థితుల్లో కూడా పరిశీలించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి హిందూ సనాతన ధర్మంపై విష ప్రచారం అండి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఏఆర్ శ్రీనివాస్ గారు అయితే అపాయింట్ అయితే కావడం జరిగింది. మీకు అపాయింట్స్ సంబంధించినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏఆర్ శ్రీనివాస్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ పోస్టులో ఆయన 2 ఏళ్ల పాటు ఉంటారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ గారు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఏఆర్ శ్రీనివాస్ గారు అయితే ఏసీబీలో పనిచేసి పదవి వివరణ అయితే పొందడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక మరో అప్డేట్ వచ్చేసి జిల్ బైడెన్కు మోదీ ఇచ్చినటువంటి వజ్రంపై శ్వేత సౌధంలో చర్చ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ వార్తల్లో నిలవడం జరిగింది. బైడెన్ దంపతుల్లో మోడీకి సంబంధించి చూసుకోవచ్చు. అధికారంలో ఉన్నటువంటి దేశాధ్యక్షుడికి ఆయన సతీమణికి అదే బహుమతులన్నీ ప్రభుత్వానికి అప్పగించే సంప్రదాయం అమలులో ఉంది. ఎవరెవరు ఏ బహుమతులు ఇచ్చారో నమోదు చేసి ప్రభుత్వానికి అప్పగించేస్తారు. ఈ క్రమంలో భారత ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ఆయన భార్య జిల్ బైడెన్కు ఇచ్చినటువంటి బహుమతుల విషయం బయటకు వచ్చినట్లు కూడా ఇక్కడ వార్తల్లో అయితే నిలవడం జరిగింది.
ఫ్రెండ్స్ ఇక మరొక కరెంట్ అఫైర్ సంబంధించిన అంశం చూసుకున్నట్లయితే ఎస్బీఐలో సరికొత్త డిజిటల్ పథకాలండి. ఒకసారి మనం క్లియర్గా గమనించినట్లయితే హర్ఘర్ లఖ్పతి ఎస్బీఐ ప్యాటర్న్ పేరిట 2 సరికొత్త పథకాలు అయితే ప్రారంభించడం జరిగింది. అదొకటి వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో శుక్రవారం ఆవిష్కరించింది. ఒకటి చూసుకున్నట్లయితే హర్ఘర్ లఖ్పతికి సంబంధించి చూసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్థిక భద్రత కోరుకునే వారికి ఇది ఉపకరిస్తుంది. ₹1,00,000 తదుపరి చెల్లింపుల్లో చేసే ప్రీకాల్క్యులేట్ రికార్డింగ్ డిపాజిట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి యూహెచ్ఎఫ్ సంబంధించి కమ్యూనికేషన్ పరీక్ష విజయవంతమండి. అంకుర పరిశ్రమ స్పేస్ టెక్ వెల్లడించినట్టు కూడా ఇక్కడ స్పేస్ టెక్ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. రోజెస్లోనే తమ స్వేచ్ఛ షాట్ పేలోడ్ ద్వారా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి ఆల్ట్రా హై ఫ్రీక్వెన్సీ యూహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ అంకుర పరిశ్రమ స్పేస్ టెక్ తెలిపింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన పోయం4 వేదిక ద్వారా ఇటీవల కక్షలోకి చేరింది. స్వేచ్ఛ షాట్ ఈ నెల 1న ఇస్రోకు చెందినటువంటి టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ ఇన్స్టాక్కు తొలి విడత డేటా ప్యాకేజీలను పంపించినట్లు కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఇక మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి యూనియన్ కార్బైడ్ వ్యర్థాల దహనంపై ఉద్రిక్తత, పిఠాపురంలో 2 నిరసనకారుల ఆత్మహత్య యత్నం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ మనకు కరెంట్ అఫైర్ సంబంధించినటువంటి అంశాల్లో చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక ఈ నెల 28న మనకు మొదలు కానున్నటువంటి నాగోబా జాతరకు సంబంధించినటువంటి ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది. 7 రోజుల పాటు మిశ్రం వంశీయులున్న గ్రామాల్లో సందర్శించేందుకు ఇక్కడ దానికి సంబంధించిన సన్నద్ధాలు అయితే ప్రారంభం కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఇది వాళ్ళ యొక్కటువంటి వంశీయులకు సంబంధించినటువంటి నియమం అండి. ఇది 28th నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. ఇది వచ్చేసి నాగోబా సంబంధించి ఎక్కడ ఉంటుందని అంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని మిశ్రం వంశీయులు అయితే ఇక్కడ ఈ నాగోబా జాతరకు సంబంధించినటువంటి ఈ ఏదైతే ఇక్కడ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొలవడం అయితే జరుగుతుంది. ప్రచారం ప్రారంభంలో ముందు నాగోబాకు మొక్కుతున్న మిశ్రం వంశ పెద్దలకు సంబంధించి చూసుకోవచ్చు. అలాగే వారి యొక్క బండ్లకు సంబంధించి కూడా ఇక్కడ మీకు పిక్చర్ అనేది గమనించవచ్చు అండి. ఇక్కడ ఇది వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మనకు కర్నూలు మండలం గుండాల గ్రామానికి చెందినటువంటి మిశ్రం ముల్క్ ఆధ్వర్యంలో కొంతమంది కోలంలు సహకారంతో కొత్తగా నాగోబా ప్రతిమతో కూడిన జడపాలతో జువ్వను అమర్చడం అయితే జరిగింది. వీటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రక్షణ రంగంలో భారత్ అగ్రగామి గవర్నర్ గోల్కొండ కోటలో నో యువర్ ఆర్మీ మేళాను ప్రారంభించినటువంటి జిష్ణుదేవ్ వర్మ అంటూ కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. నో యువర్ ఆర్మీ మేళాలో తుపాకీ పరిశీలిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం కరెంట్ అఫైర్ సంబంధించి చూసుకోవచ్చు. ఇక భారతదేశం అగ్రగామిగా ఉందని రాష్ట్రంలో రక్షణ రంగంలో గవర్నర్ జిష్ణుదేవ్ గారు అయితే అనడం జరిగింది. శుక్రవారం గోల్కొండ కోటలో ఇండియన్ ఆర్మీ ఏర్పాటు చేసినటువంటి నో యువర్ ఆర్మీ మేళాను ప్రారంభించడం జరిగింది. 3 రోజుల పాటు జరిగే ఈ మేళాలో సైన్యవాడ ఆయుధాలకు సంబంధించినటువంటి పూర్తి ప్రదర్శన అయితే మనం ఉంచడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భారత్లో తగ్గిన పేదరికం అండి 4 నుంచి 4.5% వరకు అంచనా. 2023-24 4.86%గా గ్రామీణ పేదరికం. 2011-12 ఈ రేటు ఏకంగా 25.7%. ఇదే కాలంలో పట్టణ పేదరికం వచ్చేసి 13.7% నుంచి 4.09% అయితే డౌన్ కావడం జరిగింది. ఇది వచ్చేసి ఎస్బీఐ రీసెర్చ్ వెల్లడి అంటూ కూడా ఇక్కడ ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇక టెలికాం ఆపరేటర్ ఆదాయంలో 10% వృద్ధి చెందినట్టు సెప్టెంబర్ క్వార్టర్కు చెందినటువంటి ₹91,426 కోట్లు. అలాగే కలిసి వచ్చిన టారిఫ్ల పెంపు ట్రాయ్ నివేదిక విడుదల అంటూ కూడా ఇక్కడ దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు అండి. తగిన పరిహారం చెల్లించకుండా వ్యక్తుల భూమిని లాక్కోలేరు. పరిహారంలో జాప్యం జరిగితే బాధితులు ఎందుకు నష్టపోవాలి? ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం మొత్తం పరిహారాన్ని చెల్లించాలి. భూసేకరణ కేసులో సుప్రీంకోర్టు తాజా విషయాలు అంటూ కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక వస్త్రాల ఎగుమతులు ₹1.82 లక్షల కోట్లు. అలాగే 7 నెలల్లో 7% వృద్ధి, 41% రెడీమేడ్ విభాగంలోనే కేంద్ర టెక్స్టైల్ శాఖ వెల్లడించినట్టు కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఇక న్యూక్లియర్ సైంటిస్ట్ చిదంబరం గారు అయితే కనుమూయడం జరిగింది. ప్రోక్రాన్ అణు పరీక్షలో కీలక పాత్ర, పద్మభూషణ్ పురస్కారంలో కేంద్ర సత్కారం అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక
వీటికి సంబంధించినటువంటి ఇక్కడ మరణించిన వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ప్రముఖ అణుశాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ రాజగోపాల చిదంబరం గారు 88 ఉంటారు. వీళ్ళు కనుమూయడం జరిగింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఇవాళ ఉదయం తుది శ్వాస విడవడం జరిగింది. పోఖ్రాన్ న్యూక్లియర్ పరీక్ష ఈయన కీలక పాత్ర అయితే పోషించడం జరిగింది. ఇక వీరు వచ్చేసి మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్లో బీఎస్సీ పూర్తి చేశారు. 1962లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పిహెచ్డి పట్టా అయితే పొందడం అయితే జరిగింది. వీరు 1975లో పోఖ్రాన్ 1, 1998లో జరిపిన పోఖ్రాన్ 2 అణు పరీక్షల్లో కీలకంగా పనిచేయడం జరిగింది. బాబా అటామిక్ సెంటర్ అయినటువంటి పార్క్లో డైరెక్టర్గా వ్యవహరించిన చిదంబరం అణుశక్తి మిషన్ చైర్మన్గా సేవలు అందించారు. అణుశక్తి విభాగం కార్యదర్శిగా భారత ప్రభుత్వానికి ఆయన శాస్త్రీయ సలహాదారుగా పనిచేయడం జరిగింది. ఈయన సేవలకు గుర్తింపు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం 1975లో ఈయనకు పద్మశ్రీ, అలాగే 1999లో పద్మ విభూషణ్ అవార్డులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఈరోజు వచ్చినటువంటి ఇక్కడ డేట్స్ చెక్ చేస్తే 4/1/2025లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. మీకు ఎలాంటి జాబ్ అప్డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మనకు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.